హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పిట్టు వేసుకుంటున్నాం. ఈ పిట్టు ఏంటంటే బియ్యం ఆడిచ్చిన రవ్వ. ఇది బియ్యంతో రవ్వ పట్టించుకున్నాను అనమాట. ఇలాగా ఇదివరకంటే పెద్దోళ్ళు మా అమ్మోళ్ళు అయితే తిరగలతో విసిరి ఇట్లా రవ్వ చేసేవాళ్ళు. మేమందరం కూర్చొని ఇసిరేవాళ్ళమే. ఆ ఇసిరిన రవ్వతోటి వేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు అన్ని కొన్ననింటికి వచ్చినాయి కదా, మిల్లులతో పట్టించుకోవడానికి. అలా పట్టించి పెట్టుకున్నాను నేను. ఇదిగోండి, ఈ డబ్బాతోటి 2 డబ్బాలు తీసుకున్నాను రవ్వ. ఆ 2 డబ్బాల్లోకి 1 డబ్బా పంచదార తీసుకున్నాను. ఈ డబ్బా కూడా పట్టకపోవచ్చు, కొంచెం తగ్గించే వేస్తాను నేను. చూసేసుకోండి. షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, ఒక చిన్న కాయ అంత కాయ పగలగొట్టి కొబ్బరి తీసుకున్నాను. ఒక 4 ఇలాచీలు, యాలకులు, నెయ్యి. నేను ఓన్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి. యాలకులు దంపి ఇలాగా దీంట్లో దంచుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవటం చూపిస్తాను, చూద్దాం. ఇదిగోండి, రవ్వ వేసుకుంటున్నాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి మిక్సీ బట్టి పెట్టుకున్నాను. ఇట్లాంటివి తినడానికి ఇష్టపడరు కానండి, ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఆయిల్ లేని ఫుడ్ ఇది. మంచిది, ఆయుర్వేదం లాంటి ఫుడ్డు. చాలా మంచిది పిల్లలకు కానీ మనం పెద్దోళ్ళని తిన్నా కానీ. మా అమ్మోళ్ళు అయితే నడుము బిగుసుద్దమ్మ తినండి తినండి అని పెట్టేవాళ్ళు ఆడపిల్లలకి. చేసి నెయ్యి పోసి బాగా పిసికి చేసి పెట్టేది మా అమ్మ. ఇది చాలా బియ్యానికి 2 కేజీలు బియ్యానికి రోకళ్ళతో దంచి లేదా తిరగలతో ఇసిరిచ్చి వేసేవాళ్ళు. చూసారా, ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిగానే కలుపుకోవాలి. వాటర్ ముద్దగా కలుపుకుంటే ఏమవుతుంది అంటే చిమిడినట్టు అయిపోద్ది. అంతగా బాగోదు, చిమిడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలుపుకున్నాం కదా, పచ్చి కొబ్బరి వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకున్నాం ఇలాగా. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఒక గిన్నెకి క్లాత్ కట్టుకొని ఆ క్లాత్ మీద ఇది పెట్టుకుందాం. ఉడకాలి కదా, లీటర్ మీద ఇంకా నెక్స్ట్ అనే పోస్తున్నాను. ఈ ఆవిరికి ఇది ఉడికిపోద్ది. చూసారా, ఇట్లా క్లాత్ వేసుకొని ఏదైనా ఒక కొసతో గట్టిగా కట్టుకోవాలి. దీని మీద పెట్టుకుందాం. చూసారా, ఇట్లా వేసుకోవాలన్నమాట. క్లాత్ ఆవిరి బయటికి పోకుండా ఇట్లా కవర్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం పెట్టుకున్నాక ఈ వాటర్ ఆవిరి మొత్తం దీనికి ఉడికిద్ది అనమాట. ఈ ఆవిరి పెట్టి దీని మీద ఒకటి గిన్నె బోర్లు ఇచ్చుకుందాం.
ఇలాగా ఇది ఫినిష్ అయిపోయింది. పొయ్యి పెట్టుకుందాం. ఓకే, పొయ్యి వెలిగించుకుందాం. ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని ఒక అరగంట ఐలోనే ఉడికించాలి. ఆవిరి మొత్తం కమ్మాలి కదా. తర్వాత ఒక్క 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. ఓకే, బ్రేక్. ఒకసారి చూద్దాం ఉడికిందని. చూసారా, ఇట్లా ఉడకాలన్నమాట. ఉడికింది, కట్టేసుకుందాం. ఒక 20 నిమిషాలు ఐలో ఉడికించాను. తర్వాత 20 నిమిషాలు సిమ్లోనే ఉడికించాను. ఇది మొత్తం ఒక అరగంట టైం తీసుకుంది. ఉడికింది చూసారా, ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా ఉడికింది. చూసారా, 1 లీటర్న్నర నీళ్ళు పోసాను నేను. కొంచెం కొండగా చక్కగా ఉడికింది ఆవిరి మీద. ఓకే అండి, దీన్ని ఇట్లా చేసుకుందాం. దీంతో ఇలాగా నలుపుకుందాం. ఎందుకంటే చేతితోటి మనకి కొంచెం కాలుద్ది కదా, కాలుతుంది. చూసారా ఎంత కరెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చింది. దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఇవ్వండి, ఇలాచి పొడి, యాలకుల పొడి దంచి పెట్టుకున్నాను. పంచదార, ఒకసారి కలుపుకొని స్వీట్ చూసుకుని వేసుకుందాం. కొంచెం తీపి చూసుకుందాం. కొంచెం పట్టుద్ది, సరిపోయింది డబ్బా పంచదార. ఇప్పుడు నెయ్యి చూడండి, నేను ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి, మామూలుగా లేదండి, మంచి సువాసన. పిల్లలకి చాలా బలం, మంచి బలం అండి, అసలు మామూలు బలం కాదు. ఓకే అండి, అయిపోయింది. పిట్టుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఒకసారి చూడండి, అయిపోయింది. చాలా సూపర్ టేస్ట్గాతో మంచి గుడ్ హెల్దీ, మంచి మనకి బలము, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇది ఎందుకంటే ఆవిరి మీద మనం ఉడికించుకున్నాం కాబట్టి చాలా బలము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.